ఎవ్రీ మండే మన అక్కడ గ్రీవెన్స్ స్కూల్ డ్రెస్సెస్ కూడా కుడతారు మేడం. మీరందరూ కూర్చోండి అన్న అన్న మిషన్స్ కోసం మేక్ చేస్తుంది. బటన్స్ కాదు మిషన్స్ టైలరింగ్ రిజర్వేషన్ కూడా ఉంది ఫ్యామిలీలో ఒకళ్ళకి, కానీ మహిళలకి 25% రిజర్వేషన్ సపరేట్గా ఉంది. సరేనా? సో అందరూ కూడా రాజీవ్ యువ వికాసం స్కీమ్లో మీరు ఇట్లాంటి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు. అది 50,000 అయితే 100% సబ్సిడీ ఉంది. ₹1,00,000 అయితే 10,000 పెట్టుబడి మీరు పెట్టుకుంటే 90,000 మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ వస్తుంది. సారీ, SBI RCT ఉంది, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒక బ్యాచ్ కంప్లీట్గా ఎక్స్క్లూజివ్గా మీకే ఒక బ్యాచ్ నడిపిస్తుంది. కమ్యూనిటీ బాయ్స్ యూత్ బాయ్స్ కోసం కోర్సు కూడా ఉంది. జెంట్స్కి అబ్బాయిలకి ప్లాన్ చేస్తారు అంటే, కానీ ఎంతమంది ఉన్నారు నాకు ఒక లెక్క తెలిసి ఎంత చదువుకున్నారు చూసి మీకే ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాచ్ పెట్టడానికి. ఒకసారి ఓటర్ ఐడి అప్పుడే వద్దాం అనుకున్నాము. ఆ రోజు ఇంకా ఎలక్షన్ హడవిలో రాలేదు, కానీ అందరికీ ఓటర్ ఐడి వచ్చింది కదా, ఇప్పుడు అందరు చేసుకున్నారు. అండ్ ఆధార్ కార్డు కూడా ఇష్యూ లేదు కదా ఎవరికి. వస్తే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద, అలానే రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద, ఈ రెండింటి కింద కూడా మనము మీకు ఇంకా ఎక్కువ ఇట్లాంటి బిజినెస్లు పెట్టే అవకాశం కల్పించడానికి ఉంటుంది. లోన్లు కూడా ఇప్పించి చేయడానికి ఉంటుంది. కానీ మీరు గ్రూప్గా ఫామ్ అయ్యి కొంచెం మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్పండి. ట్రైనింగ్స్ అయితే మీరు అన్నట్టు బ్యూటీషియన్ కోర్స్ ఒకటి, కుట్టు మెషిన్ కోర్స్ ఒకటి, అండ్ అబ్బాయిలకి కూడా సెల్ ఫోన్ రిపేర్ ఇట్లాంటి కోర్స్ ఏమైనా ఉంటే అది మీరు పేర్లు ఇస్తే తయారు చేస్తారు. వాళ్ళందరికీ కొంతమందికి పార్క్ మెయింటైన్ చేయడం, కొంతమందికి ఫార్మసీ, కొంతమందికి ఇట్లా కిరాణా స్టోర్, ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్రాన్స్జెండర్స్కి కూడా చేపించడం జరిగింది. మీరు కూడా మెడికల్ షాప్ అవన్నీ కూడా చేశారు. సో మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ చూపించి మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని చేస్తే ఒకసారి 1-2 years ఇబ్బంది అయినా కానీ దాని తర్వాత సెట్ అవుతుంది. సాఫ్ట్వేర్